కేపీసీ ప్రాజెక్ట్స్ రేవంత్ రెడ్డి గారు ఒక అరడజన్ సార్లు గాంధీ భవన్లో ప్రెస్ మీట్లు పెట్టి ఇది ప్రొద్దుటూరుకి చెందిన కంపెనీ, కేసీ పుల్లయ్య అని ముందుండే, అది కేటీఆర్ గారిని కలిసిన తర్వాతనే అది కేపీసీగా మారింది, వారి స్నేహితులకు స్నేహితులు వీళ్ళు, అందుకే వాళ్ళకు అప్పచెప్తున్నారు, కమిషన్ల కోసం అప్పచెప్తున్నారు. కేసీఆర్ గారిని అయితే దీని విషయం మీద చాలా తిట్టిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేపీసీ ప్రాజెక్ట్స్కి ఎందుకు కాంట్రాక్ట్లు వచ్చినాయి? లేటెస్ట్గా ఇటీవలే వాళ్ళ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న కేటీపీఎస్ మీద తీసుకున్న అడిషనల్ ప్రాజెక్ట్స్ మీద 400 కోట్ల కాంట్రాక్టు రేవంత్ రెడ్డి గారు అన్న, ఆయన ఇంజనీర్ కాదు, ఆయన డిజైనర్ కాదు, ఆయన కాంట్రాక్టర్ కాదు, పనికిరానోడు అని ప్రెస్ మీట్లు పెట్టి తిట్టిన రేవంత్ రెడ్డి గారి యొక్క ఈ కేపీసీ ప్రాజెక్ట్స్కే మరి 400 కోట్లు ఎందుకు ఇచ్చిండ్రు? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా నీచుడా నికృష్టుడా అని తిట్టమంటారా?